ॐ गणानां गणपतिं ववामहे कविं कवीनामुपमश्रमश्रमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः आनशृण्वन्नोतिभिस्सीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ओम् అందరికీ జిఆర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా దీపావళి శుభాకాంక్షలు అందరికీ. అలాగే అక్టోబర్ 20వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా మొట్టమొదటి మేషరాశి. అనుకున్న రీతిలో పనులన్నీ కూడా సాగుతాయి. ధనాదాయం పెరుగుతుంది. సోదరుల సహకారం అందుతుంది. నాయకత్వ లక్షణాలు గుర్తింపు లభిస్తాయి. అలాగే తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. వీరు ముఖ్యంగా మేషరాశి వారు దుర్గాదేవిని పూజించడం, అలాగే మహాలక్ష్మీదేవిని పూజించడం, శివ దర్శనాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. వీరి అదృష్ట రంగు ఎరుపు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆదిత్య యోగల మంగళ యోగం వల్ల కొంత ఆదాయం వనరులు లభిస్తాయి. ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది. అలాగే కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ జీవితం సుఖంగా ఉంటుంది. ఏ పనిలోని కూడా ఆటంకాలు తొలగిపోయి మంచి అభివృద్ధి జరుగుతుంది. వీరి జీవితం సుఖంగా ఉంటుంది. వీరికి పరిహారం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా ఆటంకం అవుతున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. వీరికి పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే వీరికి అదృష్టం వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి అన్ని వ్యవహారాల్లో అదృష్టం తోడుంటుంది. వాహన యోగం ఉంటుంది. అలాగే విజ్ఞానం పెరుగుతుంది. కాకపోతే వీరు వాహనం నడిపేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే నోటి దురుస్తనాన్ని తగ్గించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వీరు ఈ రాశి వారు సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల కొంతవరకు ఆరోగ్య సమస్యల నుండి గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. వీరు నీలం రంగు అదృష్ట రంగుగా చెప్పడం జరిగింది. తదుపరి కర్కటక రాశి. ఉద్యోగులకి పర్యవేక్షకులకు మద్దతు వస్తుంది. విద్యార్థులకు విజయాలు కలుగుతాయి. కుటుంబ సౌఖ్యం పొందుతారు. అలాగే వీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకెళ్లే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు గాయత్రీదేవిని పూజించడం, అలాగే సరస్వతీదేవిని, విద్యార్థులైతే సరస్వతీదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. వీరు నష్టపు రంగు దుస్తులను ధరించడం వల్ల మంచి జరుగుతుంది. తదుపరి సింహరాశి. కొత్త వాహనం కొనుగోళ్లు, అలాగే కుటుంబ జీవితం ఆనందంగా ఉండడం, అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా మంచి గుర్తింపు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులపై విజయాన్ని కూడా సాధించే అవకాశాలు ఉన్నాయి. వీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. అలాగే బంగారు రంగు దుస్తులు ధరించడం వల్ల శుభ ఫలిత యోగాన్ని కలుగుతాయి. తదుపరి కన్యరాశి. ఈ కన్యరాశి వారికి యోగదాయకంగా ఉండే ఈ వారం ప్రతి పని విజయవంతంగా అవుతుంది. బంధువుల మద్దతు లభిస్తుంది.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే దైవ కార్యక్రమ సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కువ మక్కువ చూపిస్తారు. అలాగే వీరికి కాలయాపన జరుగుతున్న పనులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. వీరు గణపతిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఆకుపచ్చని దుస్తులు ధరించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. కానీ ప్రత్యర్థుల కదలికపై జాగ్రత్త పడడం అవసరం. అలాగే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే నోటిని అదుపు చేసుకోవడం వల్ల చాలా రకమైనటువంటి మంచి జరుగుతుంది. అలాగే పసుపు రంగు దుస్తులు వాడడం వల్ల వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం ద్వారా ఆటంకాలు ఉన్నటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కానీ వృధా ఖర్చులు మాత్రం తప్పవు. జీర్ణ సమస్యలు ఉంటాయి, కొద్ది జాగ్రత్త పడండి. ఆత్మీయులతో బంధాలు బలపడతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వీరు దత్తాత్రేయ స్వామిని పూజించడం, అలాగే తెల్లటి దుస్తులు ధరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి ధనస్సు రాశి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. సత్సంబంధాలు కూడా ఏర్పడతాయి. వారాంతంలో వివాదాలకు అవకాశం ఉంది, కొద్ది జాగ్రత్త పడడం మంచిది. అలాగే వీరు కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వీరు లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం, అలాగే గోధుమ రంగు దుస్తులు ధరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వివాదాలు తొలుగుతాయి. కోర్టు కేసులు అనుకూలంగా వస్తాయి. సంతాన కారణంగా చికాకు ఉండవచ్చు, కొద్ది జాగ్రత్తలు పడండి. అలాగే వీరు నవగ్రహాలను పూజించడం, ఓదారంగు దుస్తులు ధరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. శ్రద్ధతో పనులు చేయాలి. ప్రేమ వ్యవహారాలు అనుకూలం కావు. అలాగే ఇంతవరకు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రతి పనిలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇవి